ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, నేను పరలోకానికి వెళ్తా. చాలా ఈజీగా అయిపోయింది. పరలోకం అంటే ప్రతి ఒక్కడికి ఆట అయిపోయింది. తాగుబోతూ చెప్తున్నాడు పరలోకానికి వెళ్తా అని, వ్యభిచారి చెప్తున్నాడు పరలోకానికి వెళ్తా అంటున్నాడు, దొంగ చెప్తున్నాడు నేను పరలోకానికి అంటున్నాడు, మోసగాడు చెప్తున్నాడు, తిరుగుబోతూ చెప్తుంది. అంటే వీరి కోసమేనా పరలోకం? పరిశుద్ధంగా జీవించే వాడి కోసం కాదా? నీ అంతకు నువ్వు నిర్ణయించుకుంటున్నావు, నేను వెళ్ళిపోతాను పరలోకానికని. అయితే ఒకటి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరితో సావాసం చేయాలి? పరిశుద్ధాత్మతో సావాసం చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మతో సావాసము చేయకుండా, ఆయన నువ్వు కలిగి జీవించకుండా, ఆయనతో కూడా నువ్వు నడవకుండా పరలోకం కాదు కదా. అది ఎలా ఉంటుంది కూడా నువ్వు చూడలేవు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని చాలా తేలికగా తీసుకుంటున్నారు, చాలా తేలికగా వెంబడిస్తున్నారు. వాక్యం చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు అని వాక్యం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం?